లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు రేపు నిమజ్జనానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఖమ్మం పట్టణంలో ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం పట్టణం రేపు మరింత రద్దీగా కానున్న నేపథ్యంలో అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి ఇక్కడ రేపు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఇతర విషయాలు సార్తో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గణేష్ నిమజ్జనానికి మీరు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజానీకానికి నమస్కారాలు. రేపు ఫైనల్ డే మనకు శోభయాత్ర జరుగుతుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద శోభయాత్ర జరిగే ఉంది. దానికి సంబంధించి మన సిపి సునీల్ దత్ సార్ ఆదేశాల ప్రకారము ట్రాఫిక్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఒక ప్లాన్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఒక రూట్ను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా శోభయాత్రకు వచ్చేటువంటి వెహికల్ ఇప్పుడు మనకు శ్రీశ్రీ సర్కిల్ నుంచి వచ్చే వెహికల్ జడ్పీ సెంటర్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా పాండురంగపురం వాళ్ళు నుంచి వచ్చే వెహికల్ మరి ఎన్టీఆర్ సర్కిల్ ద్వారా మళ్ళీ జడ్పీ సెంటర్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా న్యూ బస్ స్టాండ్ ఏరియా నుంచి వచ్చే వెహికల్ కూడా ఎన్టీఆర్ సర్కిల్ ద్వారా జడ్పీ సెంటర్కి వచ్చేసి తర్వాత అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ నెహ్రూ బజార్ కానీ తర్వాత బురహాన్పురం ఈ వెహికల్ కూడా ఇటు మన మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్కి వచ్చి జడ్పీ సెంటర్ ద్వారా తిరిగి శోభయాత్రలో కలవాల్సి ఉంటుంది. ఎటువైపు నుంచి వచ్చే వెహికల్ అయినా కూడా జడ్పీ సెంటర్ ద్వారా మనకు చర్చ్ కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా మనకు ఖమ్మం పట్టణానికి 2 ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జన ప్రదేశాలు. ఒకటి బొక్కలగడ్డ, రెండవది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర. కొన్ని ప్రకాష్ నగర్ పోయేటువంటి వెహికల్ అక్కడ స్కూల్ దగ్గర మనకు బ్రిడ్జ్ దిగానే చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ దిగానే స్కూల్ దగ్గర 2 డివైడ్ అయిపోతే ప్రకాష్ నగర్ వెళ్ళే వెహికల్ ప్రకాష్ నగర్ వెళ్తే వెహికల్స్ మనకు చర్చ్ కాంపౌండ్ మన తర్వాత గాంధీ చౌక్ నుంచి వచ్చే వెహికల్ గాంధీ చౌక్ ద్వారా మన గుంటుమల్లయ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి బొక్కలగడ్డకు వచ్చి బొక్కలగడ్డ ద్వారా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ రూట్లో వచ్చే వెహికల్కు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ముందుగా ఏంటంటే రేపు ఈ రూట్లలో వచ్చేటువంటి వెహికల్లో ఎవరైనా అంతరాయం కలిగించకుండా యూత్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ యూత్ వెహికల్స్ బాగా మోటార్ సైకిళ్ళ మీద కానీ ఆటోలో కానీ బాగా యూత్ తిరుగుతూ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే అవకాశం ఉంది. యాక్సిడెంట్ జరగకుండా దానికోసం సపరేట్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శోభయాత్రలో వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్ కూడా మరి ఏదైనా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టయితే ఆయన కూడా టెస్ట్ చేసి మనకు అనుమానం వచ్చినట్లయితే టెస్ట్ చేసి అతన్ని కూడా మనం స్వాధీనంలో తీసుకొని ఆ వెహికల్కి వేరే ఒక డ్రైవర్ని అరేంజ్ చేయమని మా సిపి గారు ఆదేశించారు. అటువై కూడా మేము పరిశీలన చేస్తున్నాము. ఎవరైనా కూడా వాహనాన్ని నడిపేవారు వాహనాలు డ్రింక్ చేసి నడపొద్దని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే స్కూళ్ళకు కూడా చాలా వాటికి స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు. దానికి తోడు రేపు ట్రాఫిక్ నిబంధనలో భాగంగా కొంతమంది ప్రయాణాలు కూడా పెట్టుకుంటా ఉంటారు. వారికి కానీ లేదంటే ఈ కార్యక్రమాన్ని చూడటానికి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనము శోభయాత్ర రూట్ లో మామూలు జనరల్ పబ్లిక్ అవకాశం ఉండదు కాబట్టి మనకు జడ్పీ సెంటర్ నుంచి తర్వాత మనకు ఈ బొక్కలగడ్డ బ్రిడ్జి వరకు వయా మయూరి కిన్నెర సెంటర్ మయూరి నుంచి బ్రిడ్జి మీదకి ఇటు రావచ్చు, వచ్చి సాధారణ పబ్లిక్ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి బైపాస్ రోడ్లో వచ్చే వాళ్ళు ఎఫ్సిఐ గోడం ద్వారా నెహ్రూ సెంటర్కి వచ్చి ఇక్కడికి వచ్చి మన బొక్కలగడ్డకి వచ్చి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. జనరల్ పబ్లిక్ పోవాలన్నా ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కర్ణగిరి బ్రిడ్జిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మరి రేపు ముఖ్యంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి వైపు వచ్చే వాళ్ళకు కూడా అక్కడ కూడా ప్రకాష్ నగర్ శోభయాత్ర జరుగుతుంది కాబట్టి వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు ఎక్కువ మందిని అలౌ చేసే అవకాశం లేదు కాబట్టి కొద్దిగా మనం ప్రయాణాలు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోవడం జరుగుతుంది. ఈ మధ్య ఏదైతే ఉందో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి ఓల్డ్ బ్రిడ్జి దాని మీదకి వెళ్ళైతే వాహనాలు మనం అలౌ చేయట్లేదు. దాన్ని కంపల్సరీ క్లోజ్ చేసి పెడతాం. ఎందుకంటే నిమజ్జనకు వచ్చేటువంటి భక్తులు ఆ బ్రిడ్జి మీదకి చూసి పయనించి ప్రమాదశాత్తు కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జి మీదకి మేము అలౌ చేయట్లేదు. అదేవిధంగా ఏదైతే వాహనాలు నడిపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక చర్య కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ను కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా మనం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ పబ్లిక్ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ఈ శోభయాత్రను తిలకించడానికి వచ్చేటువంటి భక్తులైతే చూడడానికి వచ్చేటువంటి ప్రజలైనా నయాబజార్ దాంట్లో స్కూల్లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ వెహికల్ని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
అదే విధంగా మోటార్ సైకిల్ కానీ అవి కానీ అదే ప్రదేశంలో నెహ్రూ సర్కిల్ దగ్గరనే ఒక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పార్కింగ్ ప్లేస్ అని నిర్ధారించడం జరిగింది. వచ్చిన వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకుని వచ్చేసి వాళ్ళు శోభయాత్రను చూడవచ్చు. ఏదైతే రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించినట్లుగా ఇక్కడ ఏసీపీ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నారు.